మానవతా స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయని పలువురు కొనియాడారు. మానవతా సర్వసభ్య సమావేశంలో పాల్గొని సంస్థ సేవల్ని అభినందించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సంస్థ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సమావేశానికి సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవతా సంస్థ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అని ఇంకా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలి అని తెలిపారు. రెవెన్యూ విభాగంలో గోపాలకృష్ణ చేస్తున్న సేవలను అభినందించారు. కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ తెనాలి తమకు ఎంతో ఇచ్చిందని, తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ సేవా దృక్పథం, నిజాయితీ అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తన జీవితం తనకు చాలా నేర్పింది అని, సమాజంలో మానవత్వం పూర్తిగా నశించిపోయింది అని, ఆ మానవత్వం పెంపొందించడానికి మానవతా సంస్థ ప్రయత్నం చేయటం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. మానవతా సేవ కార్యక్రమాల్లో తనని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పి శ్రీనివాస్, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె కళ్యాణి, మొవ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, ఆలపాటి వెంకట్రామయ్య, వై రోహిణి, ఏ లక్ష్మి పెద్ద సంఖ్యలో మానవతా సభ్యులు పాల్గొన్నారు. ప్రతి నెల జరిగే మానవతా సర్వసభ్య సమావేశం ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా తెనాలిలో ఎమినెంట్ పర్సనాలిటీస్ని సన్మానించుకునే క్రమంలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీ గోపాలకృష్ణ గారిని మానవతా సంస్థను సన్మానించడం జరిగింది. ఆయన సమాజానికి చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అధికారికంగా చేస్తున్న సేవలు, అలానే వ్యక్తిగతంగా చాలా పేద మంది విద్యార్థులకి ఆయన చదువు చెప్పించే విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక సాయం చేసే విషయంలో కానీ ఆయన చేస్తున్న సేవలకి గుర్తించి మానవతా సంస్థ ఈరోజు ఆయన్ని సన్మానించాలని తీర్మానించడం, ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకొని చేయటం. ఈ సందర్భంగా శ్రీ అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అధినేత సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ కె రామ్మోహన్ రావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారు, రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఎంఆర్ఓ గారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి మీటింగ్కి వంద పైగా మా సభ్యులు పాల్గొని ఆత్మీయ సమావేశం జరగటం అనేది అభినందన విషయం. ప్రతి మానవతా సభ్యుడికి కూడా మానవతా తెనాలి చైర్మన్గా ఆత్మీయ కలయిక మరియు సర్వసభ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మానవతా సభ్యులు మరి కొంతమంది కొత్తగా సభ్యులు ఈరోజు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది వరకు ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించి వాళ్ళ పరిచయస్తులతో ఎంతో ఆత్మీయంగా కలగలిపి తిరుగుతూ 1 గంట కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని సభ్యులందరూ చెప్పడంతో మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించాలని తలంపుతో ఉన్నాము. ప్రస్తుతం మానవతా సభ్యత్వం జరుగుతున్నది. మన మానవతా బైలా ప్రకారము జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలు మాత్రమే ఈ మానవతా సభ్యులు ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ అయిపోవచ్చింది. ఇప్పటివరకు సుమారు 500 మంది పైగా సభ్యత్వం తీసుకుని ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు మానవతా సభ్యులుగా పాల్గొని మాతో పాటు సమాజ సేవ చేయడానికి మీరు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాము. మానవత్వం తెలుసుకోవడం కోసమే వస్తారనేది నా నమ్మకం. మీరు చూస్తే కాశీ కానీ ఎక్కడైనా మన ఈ కుంభమేళాలు అవి జరిగినప్పుడు ఫారినర్స్ వచ్చి పరిశీలిస్తూ ఉంటారట. అది ఎందుకని నేను ఒకసారి కనుక్కుంటే ఎక్కడ లేనిది మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మానవత్వం ఉంది, దానిలోనే దైవత్వం ఉంది. మానవ సేవే మానవ సేవ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ చేయడంలో ఆచరణలో ఎక్కడో తక్కువగా ఉంటుంది. ఇదంతా మాట్లాడుకుంటారు అందరూ సొసైటీలో. కానీ ఇలాంటి పియర్ గ్రూప్ ఒకటి ఉంటాం, దీంట్లోకి నేను రావడం ఏదో నాకెప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు హక్కులు అనేది ఎప్పుడు అనిపించేది కాదు. నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇది నా హక్కు, నాకు ఎందుకు రాలేదు, నా ఇంక్రిమెంట్ రాలేదు, నాకు ఎందుకు రాలేదు, లేకపోతే నాకు ఈ పని కాలేదు, నా హక్కు ఎంప్లాయీగా నాకు ఎందుకు రాదు, నాకు ఎప్పుడు అలా అనిపించదు. ఒక్కసారి కూడా అనిపించాల.
ఈ 21 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒకసారి కూడా నా హక్కు గుర్తురాలి. నాకు ఎప్పుడు బాధ్యత గుర్తొస్తుంది. నేనేదో చేయాలి, ఏదో ఇంకా జరగట్లేదు, సవ్యంగా జరగట్లేదు, అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నా మనసుకి. నేను అలాగే ఉంటా ఉద్యోగ జీవితంలో. నిజాయితీగా ఉండటం కూడా చాలా కష్టం.